బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనే దాని మీద కూడా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే రైతు భరోసాకి సంబంధించి కూడా ఎప్పుడు వేయాలి అనే ప్రణాళిక రచించే విధంగా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించారు. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలపై చర్చ కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు పెడితే ఎలా ఉంటుంది అని సీఎం రేవంత్ రెడ్డిని వారితో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక రైతు బంధు ఎప్పుడు వేయాలి, ఎన్నికల నోటిఫికేషన్ ముందు రోజు వేయాలా అని అడిగి రేవంత్ రెడ్డి వారి సలహాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికలకు మించిన ఫలితాలు రావాలి అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారట. ఇక ఫలితాలు ఆ విధంగా వస్తేనే బాగుంటుంది, 30 జిల్లాలు కైవసం చేసుకోవాలి అని కూడా వారికి టార్గెట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి హడావిడి మొత్తం అయిపోయింది. ఇక రానున్న భవిష్యత్తులో మరో 3 ఏళ్ల వరకు ఎటువంటి ఎన్నికలు లేవు, కేవలం ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు మాత్రమే ఉంది. వీటి మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దాదాపు 30 జిల్లాలను కైవసం చేసుకోవాలి అనే టార్గెట్ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఫలితాల మీద సమీక్ష నిర్వహిస్తున్నారు. హంగ్ ఏర్పడిన చోట ఖచ్చితంగా పీఠాన్ని దక్కించుకోవాలి అని ఆలోచనలో ఉన్నట్టుగా యోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇంతవరకు రైతు బంధు అమలు చేయలేదు కాబట్టి ఇక దాని మీద కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, మరి రైతులకు సంబంధించి ఎప్పుడు రైతు బంధు పథకం అమలు చేసే విధంగా ఉండాలి, అదే రైతు బంధు నిధులు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి అని కూడా సీఎం రేవంత్ రెడ్డి సలహాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఇప్పుడు కాంగ్రెస్కు ఊహించిన స్థాయిలో అయితే ఫలితాలు లభించలేదు, కానీ కాంగ్రెస్కే ఎక్కువ స్థానాలు వచ్చాయి. వారు 90 వరకు అనుకుంటే అవి కేవలం 60కి మాత్రమే పరిమితం అవడం అనేది చర్చనీయాంశంగా ఉంది. ఇక మరోవైపు రేవంత్ రెడ్డి ఈసారి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా 30 జిల్లాలను టార్గెట్గా ఇచ్చారు. మరి ఆ 30 జిల్లాల్లో ఎంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం దక్కించుకుంటుంది అనేది కూడా ఆసక్తికర పరిణామంగానే ఉంది. ముఖ్యంగా 6 గ్యారంటీలు, రైతు బంధుకు సంబంధించి అయితే తీవ్రమైన అసంతృప్తి ప్రజల్లో ఉంది. మరి దీన్ని రేవంత్ రెడ్డి సర్కార్ ఏ విధంగా అసంతృప్తిని తొలగించి ముందుకు వెళ్తుంది అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.